హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీకిప్పుడున్న భయాలేంటి? ఏం చేయాలి? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్తుంది? ఇలా అయితే రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సిట్యుయేషన్‌లో భయం ఉంటది. ఆర్ వాళ్ళ లైఫ్ కోసమే వాళ్ళు భయపడుతున్న సందర్భాలు కూడా ఉంటాయి. మరి అలా చూసినట్టయితే ఇప్పుడు మీ పరిస్థితుల ప్రకారం మీకెలాంటి భయాలున్నాయి? సో, దానికి మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకసలు ఎలాంటి క్లారిటీ ఇస్తుంది అనేదైతే ఈరోజు రీడింగ్. సో, చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. ఐ మీన్ నేవీ బ్లూ ఫెదర్ అన్నమాట. థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ కలర్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకిప్పుడున్న భయాలేంటి? సో, మీరేం చేయాలి? యూనివర్స్ ఏం చెప్తుంది? ఫస్ట్ అయితే భయాలేంటి అనేది చూద్దాం. సో, బేసిక్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మేబీ మీకు కెరియర్‌లో ప్రాబ్లమ్ కానీ, ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్ కానీ ఉందండి. మేబీ అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. కాకపోతే ఇవి మీకు ఎక్కువ భయాన్ని పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కెరియర్‌లో సక్సెస్ అవ్వలేదనుకోండి, మంచి జాబ్ చేయలేదనుకోండి, ఎంత భయంగా ఉంటది. అసలు లైఫ్ ఎలా ముందుకు వెళ్తది? మరి మన పరిస్థితి ఏంటి? ఉంటది కదా కన్సర్న్ అనేది. సో, భయం గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రాబ్లమ్ కోసం మాట్లాడట్లేదు. సో, ప్రాబ్లమ్ వైస్ చూసినట్టయితే మేబీ చాలా ఉండొచ్చు. కానీ మిమ్మల్ని నిజంగా భయపెడుతుంది ఏంటి అంటే మాత్రం ఇదే. మేబీ మీకేంటంటే సరైన జాబ్ లేదేమో, ఆర్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తన్నారేమో, ఆర్ ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నా పాస్ అవ్వట్లేదేమో, ఆర్ బిజినెస్ చేస్తున్నా గ్రోత్ లేదేమో, సక్సెస్ అనుకున్న విధంగా రావట్లేదేమో, ఆర్ ఫినాన్షియల్‌గా ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కలిసి రావట్లేదేమో, ఇన్వెస్ట్ చేసింది కూడా తిరిగి రావట్లేదేమో, లాసెస్‌లో ఉందేమో, ఆర్ వ్యక్తులకి మనీ ఇచ్చింది తిరిగి రావట్లేదేమో. సో, లోన్ తీసుకొనుండొచ్చు. అంటే రకరకాల సమస్యలండి. ఈ సమస్యల వల్ల మీ జీవితం ఏంటి? మీరెలా ముందుకు వెళ్తారు? అనే ఒక భయం, బాధలో ఉన్నారు. సో, మీకేంటంటే ఈ సఫరింగ్ అనేది రియల్‌గా ఉందండి. దీనివల్ల మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నా ఎందుకో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ కాన్ఫిడెంట్‌గా ఉండి, ఇది మనం ఎలా అయినా ఫేస్ చేయగలం. మన లైఫ్‌ని మనం చేంజ్ చేసుకోవాలి. మన కోసం మనం స్టాండ్ తీసుకోవాలి అని అంటే విల్ పవర్‌తో ఉంటే వాళ్ళు డిటర్మైన్డ్‌గా కొన్ని చేయాల్సినవి చేస్తే సక్సెస్ చూస్తారు. బట్ మీరున్న పరిస్థితికి నాకు తెలిసి ఇవన్నీ సమస్యలే కానీ, వీటిని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థం అవ్వట్లేదండి. సో, దీనికోసం మీరు ఎవరితో కూడా డిస్కస్ కూడా చేయలేకపోతున్నారు. ఈవెన్ డిస్కస్ చేసినా వాళ్ళ సపోర్ట్ మీకు పెద్దగా యూజ్ అవ్వట్లేదు. సో, ఎక్కడో కానీ లైఫ్‌లో స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. మేబీ మీలో కొంతమందికి రీసెంట్‌గానే జాబ్ పోవడం కానీ, జాబ్‌లో రిస్క్ అనేది ఉండడం కానీ, ఇలా ఏదో జరుగుతుంది. సో, బాధైతే మాత్రం చాలా రియల్‌గానే ఉందండి. ఏది ఏమైనా సరే, ఇది ఎలా దాటాలి అని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం నేను చెప్తాను అదేంటంటే, దయచేసి ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మీ భయాన్ని ఫేస్ చేయలేరు అని చెప్పి షార్ట్ కట్స్ వెతకొద్దు. ఆర్ సేఫ్ పాత్‌ని చూజ్ చేసుకోవద్దు. మేబీ ఇది కష్టమైన, రిస్క్ అయినా సరే ఒరిజినల్‌గా మీరు ఏది చేయాలో అదే చేయడానికి చూడండి. అండ్ హానెస్ట్‌గానే ఉండండి. ఫెయిర్‌గానే థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి. వ్యక్తుల్ని మ్యానిపులేట్ చేయడం కానీ,
ఆర్ కరప్ట్ చేయడం కానీ కొన్ని ఉంటాయి. అలాంటివి ఎవరు కూడా చెయ్యొద్దు. ఎందుకంటే అలాంటివి మీరు చేశారు అంటే ఇది ఇంకా పెద్దదైపోతది. యూనివర్స్ ఇలాంటి ఒక సిట్యుయేషన్ మీ ముందు పెట్టింది అంటే మీరు అసలు ఎలాంటి పాత్‌ని చూజ్ చేసుకుంటారు? ఎలా చేంజ్ అవుతారు? సో, మీ ఫియర్‌ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేస్తారు అనేది చూడడానికే ఇలాంటి సిట్యుయేషన్‌ని పెట్టింది కాబట్టి మీరేంటంటే ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయకూడదండి. సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయకూడదు. షార్ట్ కట్స్ వెతకూడదు. నేను చెప్పినట్టుగా నిజంగా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు వేర్ చేయాల్సిన క్రిస్టల్ అయితే టైగర్ ఐ. టైగర్ ఐతో పాటు కాంబినేషన్‌లో ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే ఒక 2-3 క్రిస్టల్స్ వేర్ చేయొచ్చండి. ఎందుకంటే మీరున్న సిట్యుయేషన్‌లో డెఫినిట్‌గా చేంజెస్ చూడాలి అంటే మాత్రం మీరు ఎగ్జాక్ట్‌గా ఉన్న సిట్యుయేషన్ బట్టే చెప్పడానికి అవుతది. బట్ సింగిల్‌గా వేర్ చేయాలి అనుకుంటే మీరున్న సిట్యుయేషన్‌కి టైగర్ ఐ వేర్ చేయొచ్చు. ఏది ఏమైనా మీకు క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే మీ సిట్యుయేషన్ చెప్తే ఇంకా క్లియర్‌గా చెప్పడానికి అవుతుందండి. సో, చూద్దాం అసలు మీరేం చెయ్యాలి? మీ పరిస్థితి ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరైతే చాలా మెంటల్‌గా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. చాలా భయపడుతున్నారు. అండ్ దీనివల్ల మీకు రకరకాల ఆలోచనలు కూడా వస్తున్నాయి. అంటే సిట్యుయేషన్ కాంప్లికేటెడే. అదైతే నేను కాదు అనట్లేదు. కానీ మీరు ఆలోచిస్తుంది ఇంకా కాంప్లికేటెడ్‌గా ఉంది. సిట్యుయేషన్ ఒరిజినల్‌గా అది కాదు. డిఫరెంట్. కానీ మీ ఆలోచనలేంటంటే మిమ్మల్ని ఇంకా ఇంకా స్ట్రెస్ అయ్యేలాగా చేస్తున్నాయి. ఆర్ మీరు సఫర్ అయ్యేలా చేస్తున్నాయి. మేబీ నేనేమనుకుంటున్నాను అంటే ఫస్టే చెప్పాను. ఈ సిట్యుయేషన్‌ని మీరేంటంటే చాలా ఫెయిర్‌గా హ్యాండిల్ చేయాల్సుంటది. ఇది ఎంత కాంప్లికేటెడ్ అయినా, ఎంత నిజంగా స్ట్రగుల్ అయినా ఆర్ ఎంత మెసప్ అయిపోయినా దీన్ని మీరు పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్ట్రెయిట్‌గా థింక్ చేయాలి. మీ ముందున్న ఆప్షన్స్ ప్రకారం మీరు కరెక్ట్‌గా ఏది చూజ్ చేసుకుంటే బెటరు. మీకు బెటరు అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి బెటరు. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తుల కోసం మీరు సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తుల కోసం మీరు ఎలాంటి అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ ఇది రిలేషన్‌షిప్‌కి సంబంధించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు కొంతమంది బిజినెస్ చేస్తుంటారు. పార్ట్నర్‌షిప్ ఉంటది. ఆర్ కొంతమంది జాబ్ చేస్తున్న దగ్గర మేబీ కొలీగ్స్ వల్ల స్ట్రగుల్ ఉండొచ్చు. అంటే మొత్తానికి మీరు ఏదో సిట్యుయేషన్ కోసం భయపడుతున్నారు కదా! ఈ భయపడుతున్న సిట్యుయేషన్ ఎలాంటిది అంటే, నాకు తెలిసి ఒక పర్సనల్ రిలేషన్‌షిప్ అని చెప్పడం కంటే కూడా ప్రొఫెషనల్‌గా సఫర్ అవుతుంది ఎక్కువలాగా అనిపిస్తుంది. కొంతమందికి పర్సనల్ అఫైర్స్ ఉంటాయండి. ఆ పర్సనల్ అఫైర్స్‌లో కూడా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మందుంటారు. మరి అలా చూసినట్టయితే నాకిక్కడ ఒకటి మాత్రం అర్థమైంది. మీరు కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టాలండి. మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేయాలండి. సో, ప్లాన్ చేసి మీరు చేయాల్సింది చేయాలి. బట్ మీరు ప్లాన్ చేసి చేయాల్సింది చేస్తున్నప్పుడు కూడా వెంటనే చేంజెస్ వస్తాయి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ టైం అనేది మీ ఫేవర్‌లో చేంజ్ అయ్యే వరకు కూడా మీరు కొంత స్ట్రగుల్ అవ్వాలి. కానీ మీరెంత పాజిటివ్‌గా ఉంటారు, ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటారు అనేది మాత్రం అంతా యూనివర్స్ చూస్తూ ఉంటది. ఆఫ్‌కోర్స్ ఇదంతా మీ జీవితంలో జరుగుతుంది అంటే కర్మ వల్లన అని మాత్రం నేను చెప్తాను. కానీ ప్రతిసారి కర్మ ఒక్కటే మీ జీవితం ఇలాగున్నట్టుగా చేస్తుంది అని నేను అనుకోను. అయితే నేనిక్కడ మీకొకటి క్లియర్‌గా చెప్తాను. అదేంటంటే ఈ టైంలోని మీ ఆలోచనలు కానీ, మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మీరు చేసే పనులు కానీ నెక్స్ట్ ఫేజ్‌కి చాలా ఇంపార్టెంట్. ఆర్ ఈ భయాన్ని మీరు ఓవర్‌కమ్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని మీరు ఫేస్ చేయాలండి. ఇక్కడ ఏం జరిగినా సరే, ఎలా ఉన్నా మీరు ముందుకు వెళ్ళాలి అని మీరు అంత స్ట్రాంగ్‌గా ఉండి దీన్ని హ్యాండిల్ చేస్తేనే ఇది మీకు బర్డెన్ లాగా అనిపించినా, స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించినా రిజల్ట్ మాత్రం పాజిటివ్‌గా ఉంటది. ఆ రిజల్ట్ కూడా చాలా సడెన్‌గా వస్తదండి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు రిజల్ట్ రాదు. కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయని టైంలో రిజల్ట్ వస్తది. అది కూడా మీరు అనుకున్నట్టు వస్తది. అంటే మీరొక మంచి జాబ్ కానీ ఎక్స్‌పెక్ట్ చేసి ప్రయత్నాలు చేస్తున్నట్టయితే వెంటనే ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పను. అండ్ మీరేంటంటే కొన్ని చేంజెస్ కూడా చేసుకోవాల్సి ఉంటది. సో, అది ఎలాంటి చేంజ్ అంటే మీ సిట్యుయేషన్ బట్టి. ఇప్పుడు కొంతమంది మేబీ కోర్సెస్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటే కోర్సెస్ నేర్చుకుంటారు. లేదా లొకేషన్ చేంజెస్ ఇంపార్టెంట్ అనుకుంటే లొకేషన్ చేంజ్ అవుతారు. కెరియర్ పాత్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కెరియర్ పాత్ చేంజ్ చేసుకుంటారు. ఇలా కొన్ని చేంజెస్ అనేవి చేసుకోవాలి. ఇది మీకేంటంటే కష్టంగా అనిపించొచ్చు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చినట్టు అనిపించొచ్చు. బట్ అలాంటి ఒక ప్లానింగు, అలాంటి ఒక చేంజ్ మీలో వస్తేనే డెఫినిట్‌గా మీరు రిజల్ట్‌ని చూస్తారు. సో, అలా మీరు చేంజ్ అయిపోయిన వెంటనే ప్రయత్నాలు చేసినా మీకు ఇమ్మీడియేట్‌గా ఆపర్చునిటీస్ ఏం కనిపించవు. అది కూడా నేనే చెప్తున్నాను. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మీకు భయం అనేది ఎంత ఉందో పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. కానీ
మీరు మీ బెస్ట్ ఇవ్వడం కానీ, మీ 100% ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టడం కానీ, అట్‌లీస్ట్ మీరు చేస్తుంది మీకు సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ మీరు నిజంగానే ఇక్కడ ఓవర్ థింక్ చేయట్లేదు. మీకు ఉన్న పాసిబిలిటీ ప్రకారం మీరు ముందుకు వెళ్తున్నారు అంటే రిజల్ట్ కూడా అలాగే ఉంటది. ఇదేంటంటే ఓన్లీ కెరియర్ యాస్పెక్ట్, బిజినెస్ అనే కాదండి. ఈవెన్ ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తున్న దగ్గర కూడా మీకు ప్లానింగ్ ఉండాలి. ఒక వ్యక్తికి మీరు డబ్బులు ఇచ్చేసారు అంటే అది కాదు మ్యాటర్. ఆ వ్యక్తి నుంచి డబ్బులు రాబట్టడానికి మీకు ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి? మీరు చేస్తున్న ప్రయత్నాల కంటే కూడా డిఫరెంట్‌గా ఎలా చేయగలరు? సో, మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? అలా మీరేంటంటే బలంగా ప్రయత్నిస్తే దాన్ని ఎలా అయినా ఫేస్ చేయడానికి ముందుకు వెళ్తే అప్పుడు మీకు జస్టిస్ అనేది జరుగుతుందండి. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఇక్కడ జస్టిస్ జరగడం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. మీరు 100% ఇస్తే 100% రిజల్ట్ ఉంటది. మీరు 70% ఇస్తే 70% ఉంటది. అంటే అది వెంటనే ఉండదు. కానీ మీరు ఎంతైతే ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తారో దాన్ని బట్టే రిజల్ట్ ఉంటది అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. అలా ఒక్కసారి మీరు ఆలోచించి స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోండి. ఖచ్చితంగా ఇది హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ ఈ సిట్యుయేషన్ నుంచి కూడా బయట పడతారండి. బయట పడినప్పుడు కూడా సక్సెస్ అనేది కనిపిస్తది మీకు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేస్తున్నా అంతే. ఇంకే సిట్యుయేషన్ అయినా మీరు ఇది ప్రాబ్లమ్‌లా చూడడం మానేసి, మీ ముందున్న టాస్క్ ఏంటి? మీరు చేయాల్సింది ఏంటి? అనేది ఫోకస్ చేయండి. అక్కడ షార్ట్ కట్స్ వెతుక్కోకుండా, మీకు ఇది పరిస్థితి ఉంది కాబట్టి, ఇలా ఫేస్ చేయాలి. కష్టమైనా ముందుకు ఇలాగే వెళ్దాం అని మీకు మీరు అలాంటి స్టాండ్ తీసుకుంటే, యూనివర్స్‌కి మీ సిన్సియారిటీ నచ్చుతుంది కాబట్టి, యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీరు ఎంత ఫెయిర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారో చూస్తది కాబట్టి, రిజల్ట్ కూడా అలాగే ఉంటది. సో, మీకు యూనివర్స్ నుంచి ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ అంట. నేను ఫస్టే మీకు చెప్పాను. ఇక్కడ మీరేంటంటే షార్ట్ కట్స్ అయితే వెతకొద్దు. కొంతమంది ఖచ్చితంగా వాళ్ళు భయపడుతున్నప్పుడు తప్పించుకోవాలి అని చెప్పి షార్ట్ కట్స్ వెతుకుతారు. లేకపోతే ఈజీ పాత్ ఏది అని చెక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఈ సిట్యుయేషన్‌లో మీరు మీ భయాన్ని ఎదుర్కోవాలండి. కానీ ఈ సిట్యుయేషన్‌లో మీరు మీ భయాన్ని ఫేస్ చెయ్యాలండి. మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు కూడా మీరు ఫైట్ చెయ్యాలి. మీరు స్టాండ్ తీసుకోవాలి. ఒకసారి ఒకటి కరెక్ట్ అని నమ్మిన తర్వాత దానికోసం మీరు నిలబడితేనే మీకు జస్టిస్ మాత్రం జరుగుతది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. జస్టిస్ జరగదేమో, నేనింత రిస్క్ తీసుకున్నా లాస్ట్‌కి నేనే సఫర్ అవుతానేమో, ఇంకా నా లైఫే ఇంతేమో ఇలా అతిగా ఆలోచించొద్దు. మీ థాట్స్‌ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ టైంలో ఓవర్ థింకింగ్ అనేది కొంచెం తగ్గించుకోండి. ఓవర్ థింకింగ్ కోసం మీరేమైనా క్రిస్టల్స్ వేర్ చేయాలి అనుకుంటే ఎమెథిస్ట్ లాంటి క్రిస్టల్‌ని వేర్ చేయొచ్చు. జస్ట్ మీ థాట్స్ కంట్రోల్ అవ్వడానికి. ఈవెన్ మల్టీ ఫ్లోరైట్ కూడా వేర్ చేయొచ్చు. డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడానికి. సో, బేసిక్‌గా నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మీరేదైనా చేయగలరు. మీ వల్ల అవుతది. ఇది కూడా మీరు భయపడకుండా ఫేస్ చేయగలరు అని మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ఒక స్టెప్ ధైర్యంగా ముందుకు వేస్తే మాత్రం ఈ సిట్యుయేషన్‌లో చేంజ్ అయితే చూస్తారు. అండ్ మీ చేతుల్లో పరిస్థితులనేవి ఉంటాయి ఫస్ట్. ఆ టైంకి మీ చేతుల్లో ఏం లేదు, మీరేం చేయలేరు అని అనిపించినా టెంపరరీ అండి అంతే. కానీ పర్మనెంట్‌గా మీ చేతుల్లోకి కంట్రోల్ ఒస్తది. సో, మీకు టెంపరరీగా ఎస్కేప్ అవ్వాలి అనిపిస్తే ఇంక మీ ఇష్టం. బట్ పర్మనెంట్‌గా సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి రావాలి, మీ ఫేవర్‌లో జరగాలి అనుకుంటే ఇప్పుడు కష్టపడాలి. ఇప్పుడు భయాన్ని ఎదుర్కోవాలి. దాని ప్రకారం మీరేదో చెయ్యాలి. అలా అయితేనే మీకు బెనిఫిట్ ఉంటది. అందుకే మీరేంటంటే దేనికైనా సిద్ధం అన్నట్టుగా ఉండండి. ఇది ఎలా అయినా ఫేస్ చేయండి. ఇది ఏ సిట్యుయేషన్ అయినా మీకు రెజోనేట్ అయిన వరకు తీసుకోండి కానీ మీరు ఫేస్ చేయడం ఒకటే సొల్యూషన్ అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకిప్పుడున్న భయాలేంటి? మీరేం చేయాలి? యూనివర్స్ ఏం చెప్తుంది? సో, ఫస్ట్ అయితే మీకున్న భయాల కోసం మాట్లాడదాం. తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉందండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు అనుకున్నది జరుగుతదా లేదా అనే భయం మీకుందండి. ఈ సిట్యుయేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు. నేనిక్కడ స్పెసిఫై చేయాలనుకోవట్లేదు. మేబీ కొంతమంది జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. కొంతమంది రిలేషన్‌షిప్‌లో చేంజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. కొంతమంది ఫినాన్షియల్‌గా చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ బిజినెస్‌లో గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ సమ్ ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఒక్కొక్కళ్ళ సిట్యుయేషన్ బట్టి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని మాత్రం అర్థమవుతుంది. లైక్ ఆల్రెడీ మీరొక డెసిషన్ తీసుకున్నారు. మీ వైపు నుంచి మీరు చేయాల్సిందైతే చేసేసారు. బట్ ఆన్సర్ ఎలా వస్తది అనేది మీకు కొంచెం భయంగా ఉంది. ఎలాంటి చేంజెస్ అండ్ ఆ వచ్చిన ఆన్సర్ వల్ల మీరేం ఫేస్ చేస్తారు? ఎలా ఉంటది? సో, ఇది కొంత పాజిటివ్, నెగెటివ్ అండి. ఎందుకంటే కొంతమంది మేబీ
లీగల్‌గా సఫర్ అవుతూ ఉండొచ్చు. ఆర్ లీగల్‌గా ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఆర్ కొంతమంది కాంప్రమైజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో, ఆన్సర్స్ ఎలా వస్తాయో ఆర్ కొంతమంది రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో, ఆన్సర్ ఎలా వస్తదో ఇలాంటి ఒక భయం అన్నమాట. ఆర్ సమ్ పర్సన్స్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. రిజల్ట్ ఎలా వస్తదో. సో, ఇలా అంటే ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో వెయిట్ చేస్తున్నారు. మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చేశారు. సో, ఇప్పుడు ఫైనల్‌గా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, ఇది పాజిటివ్‌గా వస్తది అనైతే మీకు అనిపించట్లేదు. మేబీ రావచ్చు ఆర్ రాకపోవచ్చు అనే ఫీలింగ్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళు పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేసినా నెగెటివ్‌గా వస్తూ ఉంటది. కొంతమంది నెగెటివ్‌గా వస్తదనుకున్న పాజిటివ్‌గా వస్తది. బట్ ఎక్కువ మంది పాజిటివ్‌గా అనుకుంటే నెగెటివ్‌గా వస్తదని భయానికి ఏది అనుకోకుండా సైలెంట్‌గా ఉంటారు. సో, మొత్తానికి ఇది మీకెందుకో ఇంపార్టెంట్ అనిపిస్తుందండి. సో, దానివల్ల మీరేంటంటే ఇక్కడ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేబీ మీ పర్సన్ నుంచి మీరు కమ్యూనికేషన్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు. బేసిక్‌గా ఇక్కడ మెసేజ్ అనేసరికి ఎలాంటిదైనా అవ్వచ్చు కానీ, మీ లైఫ్‌లో మీరొక ఇన్ఫర్మేషన్ కోసం కానీ, ఒక ఆన్సర్ కోసం కానీ క్లియర్‌గా వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇలా వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటది. చాలా మందికి భయాన్ని పుట్టిస్తది. ఎందుకంటే ఆన్సర్ ఎలా ఉంటదో తెలిసిపోతే ఏ బాధ లేదు. యెస్ అయినా, నో అయినా ఇంకేం ఉండదు. బట్ తెలియనంత వరకు ఎలా ఉంటది అంటే ఏం వస్తదో, ఎలా ఉంటదో, అసలు ఏమి ఎక్స్‌పీరియన్స్ చేస్తామో, సో లైఫ్ ఎలా ఉంటదో, ఇదేంటంటే ఓన్లీ ఆల్రెడీ మీరు యాక్షన్ తీసుకున్న దాని కోసం ఆన్సర్ అనేది చెప్పడానికి లేదు. అప్‌కమింగ్ డేస్‌లో ఏదో సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నా, ఈ సిట్యుయేషన్‌ని మనం ఎలా ఫేస్ చేస్తాం, ఎలా హ్యాండిల్ చేస్తాం, సో, ఇది మనం అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతదో లేదో, ఇక్కడ మనం బెస్ట్ మనం ఇవ్వగలమో లేదో, మరి ఎలా కాన్సిక్వెన్సెస్ ఉంటదో, ఇలా ఆలోచించిన వాళ్ళు చాలా మందున్నారండి. ఇప్పుడు మీరు కూడా అలాంటి ఒక సిట్యుయేషన్‌లోనే ఎగ్జాక్ట్‌గా ఉన్నారు అని చెప్పొచ్చు. అందుకే ఇక్కడ మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది. నార్మల్‌గా అయితే మీరు అంత భయపడే వ్యక్తి కాదు. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లోని మీ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉంది. అండ్ మీరు మేబీ ఎఫర్ట్స్ కూడా పెట్టుంటారు. సో, దానివల్ల మీరేంటంటే ఇక్కడ థింగ్స్ అనేవి కొంత పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మరి ఇలాంటి సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరేం చెయ్యాలి? యాక్చువల్‌గా అయితే మీరు చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైప్ అండి. ప్రతిదీ ఆలోచిస్తారు. వన్స్ ఆలోచించిన తర్వాత మీరు చేయగలరు. మీకవుతుంది అంటేనే ముందుకు వెళ్ళే టైపు. మేబీ ఈ సిట్యుయేషన్‌లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం కూడా అలాగే ఇన్వాల్వ్ అయ్యారు. మీకు పర్వాలేదు చేయగలరు. అట్‌లీస్ట్ మీ వల్ల అవుతుంది అనే నమ్మకం ఉండే మీరు ముందుకొచ్చినట్టుగా అయితే నేను చెప్పగలనండి. కాకపోతే మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సిందంతా చేసినా ఎక్కడో టెన్షన్ ఉంటది కదా! ఆర్ మీరు ఆలోచించాల్సింది కరెక్ట్ గానే ఆలోచిస్తున్నా ఏమో చెప్పలేం కదా! రిజల్ట్ మీ చేతుల్లో లేదేమో! నాకు తెలిసి చేయడం అయితే మీరు చేశారు. అక్కడి వరకు మీ చేతుల్లో ఉంది. ఆర్ ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు. సో, అక్కడి వరకు మీ చేతుల్లో ఉంది. కానీ మీరు చేసింది ఎంతవరకు వర్కౌట్ అవుతదనేది తెలీదు కదా! సో, మీ ఆలోచనల వైస్ కానీ, మీ ఎమోషన్స్ వైస్ కానీ అంతా బ్యాలెన్స్‌డ్ గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ, ఈ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం కొంచెం ఎందుకో ఇక్కడ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నట్టుగా, మీరు మీ యూజువల్ సెల్ఫ్‌లో లేనట్టుగా నాకనిపిస్తుంది. కొంచెం ఎమోషనల్ అవ్వడం నార్మల్‌గా అయితే మీరు ఎమోషనల్ అయ్యే టైప్ కాదు. అంత స్ట్రెస్ కూడా తీసుకునే టైప్ కాదు. బట్ ఈ ఒక్క సిట్యుయేషన్ వల్ల కొంత డిస్టర్బ్డ్‌గా ఉంటున్నట్టుగా, కొంచెం ఈ సిట్యుయేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటి అంటే, ఈ ఆన్సర్ ఎలా ఉంటదో, ఇది మీకు ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ అన్నమాట బేసిక్‌గా. అయితే నేను ఒకటే చెప్తానండి. ఇక్కడ మీరు చేయాల్సింది కానీ చేసేసుంటే, ఇంక మరి ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. కానీ చెయ్యాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా మీరు ఏదో చేస్తే బెటరు అని అనిపిస్తే మాత్రం హై ఎక్స్‌పెక్టేషన్స్, హై హోప్స్ పెట్టుకోకుండా, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేయడానికి ట్రై చేయండి. ఒక్కటైతే నేను క్లియర్‌గా చెప్తానండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోతే, మీరు నార్మల్‌గా ఉంటారు. నార్మల్‌గా చేస్తారు. రిజల్ట్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ఉంటది. రిజల్ట్ అయితే పాజిటివ్‌గానే వస్తదండి. అందులో నో డౌట్. కాకపోతే పాజిటివ్‌గా వచ్చినప్పటికి మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా అయితే రాకపోవచ్చు. డిఫరెన్స్ ఏంటంటే, దీనివల్ల మీరు బెనిఫిట్ అవుతారు. కానీ ఇది ఎగ్జాక్ట్‌గా మీరు కోరుకున్నట్టుగా, మీ విషెస్ ఫుల్‌ఫిల్ అయినట్టుగా మాత్రం అనిపించదు. ఎందుకు అంటే, రిజల్ట్ వల్ల మీరు బెనిఫిట్ అవ్వడం కనిపిస్తుంది. రిజల్ట్ వల్ల మీ లైఫ్ చేంజ్ అవ్వడం కనిపిస్తుంది. రిజల్ట్ వల్ల మీరింకా ఏదో ఎక్స్‌ప్లోర్ చేస్తారు అని తెలుస్తుంది. కానీ, రిజల్ట్ మాత్రం ఎగ్జాక్ట్‌గా మీరనుకున్నట్టే వస్తది అని చెప్పడానికి లేదు. అందుకే నేనేంటంటే, ఇది పాజిటివే. కాకపోతే మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది కాదు. అందుకే మీరెక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారనుకోండి,
మంచి రిజల్ట్ వచ్చినా స్టిల్ మీరు డిసప్పాయింట్ అవుతారు. మీరు అనుకున్న విధంగా రాలేదు అని అనిపిస్తది. ఒకటైతే చెప్తాను. మీరు మీలా ఉండండి. మీరు మీలాగా ఇది ఫేస్ చేయండి. చేయాల్సింది చెయ్యండి. దీనికోసం అంత ఆలోచించి, అంత స్ట్రెస్ తీసుకొని, మీ లైఫ్ ఏమైపోతదో, మీరేమైపోతారో అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్ పాత్‌లో ఉన్నారా లేదా? కరెక్ట్ పాత్‌లోనే ముందుకు వెళ్తున్నారా? మీరు మాట్లాడుతుంది కరెక్ట్‌గా ఉందా లేదా? మీరిప్పటి వరకు చేసింది ఎంతవరకు కరెక్ట్? సో, ఇంకేమైనా చేంజెస్ చేసుకుంటే బెటరా? ఇంకేమైనా థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేస్తే మీకేమైనా వర్కౌట్ అవుతదా? ఇలా మీరు ఆలోచించొచ్చు. దాని ప్రకారం మీకేమైనా ఛాన్స్ ఉంటే ఛాన్స్ తీసుకోవచ్చు. కానీ రిజల్ట్ మాత్రం ఎగ్జాక్ట్‌గా ఇలాగే రావాలి, ఇలా వస్తేనే నేను హ్యాపీగా ఉంటానని మాత్రం రిజల్ట్‌తో అటాచ్‌మెంట్ పెంచుకోవద్దు. ఎందుకంటే అలా అటాచ్‌మెంట్ పెంచుకుంటే ఆ రిజల్ట్ వచ్చే వరకు మీకు భయం అనేది పోదండి. మరి కొంచెం మీ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతది. మీరు దేని మీదైతే ఫోకస్ చేయాలో అవన్నీ విడిచిపెట్టేస్తారు. ఇంకా ఇదే అన్నట్టుగా ఉంటారనమాట. దానివల్ల కూడా మీకు పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. అందుకే మీరేం చేస్తారు అంటే, ఇప్పుడు ఈ టైంకి మీరు చేయాల్సిందేంటి? సో, ఏదైనా చేయడానికుంటే చెయ్యండి. చేయడానికి లేకపోతే సైలెంట్‌గా మీ పని మీరు మీ లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి గదా! ఆ సిట్యుయేషన్స్ మీద ఫోకస్ చేస్తారు. ఆ సిట్యుయేషన్స్‌కి టైమ్ ఇస్తారు. సో, అంతేకాని మీ టైమ్ అయితే అలా వేస్ట్ చేసుకోవద్దు. అలా భయపడొద్దు. ఇక్కడ భయపడే అంతేం లేదు కానీ, ఈ భయం నాకు తెలిసి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ నుంచి వస్తుందేమో. మేబీ మీరు ఆల్రెడీ కొన్ని కాలిక్యులేషన్స్ చేసుకున్నారేమో. సో, ఆ కాలిక్యులేషన్స్ ప్రకారం జరగదు అనే ఆ భయమేమో. సో, ఇవన్నీ ఉండకూడదు అంటే మీరు న్యూట్రల్‌గా ఉండడం ఒక్కటే సొల్యూషన్. ఆఫ్‌కోర్స్ మీరు పాజిటివ్‌గా జరుగుతాది అనే ఒక ఇంటెన్షన్‌తో చెయ్యొచ్చు. అలాంటి ఇంటెన్షన్‌తోనే మేనిఫెస్ట్ చెయ్యొచ్చు. బట్ స్టిల్ రిజల్ట్ మాత్రం ఎగ్జాక్ట్‌గా అదే వస్తది అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అలా అని మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే యూనివర్స్ మీరు అనుకున్న దానికంటే కూడా ఇది మీకు బెటర్‌గానే ఇస్తుంది. మీరు ఖచ్చితంగా హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు రిజల్ట్ వల్ల. సో, ఎక్కువ చెప్పడానికి ఏం లేదండి. బేసిక్‌గా మీరున్న సిట్యుయేషన్ మీకు ఎంత భయంగా అనిపించినా, మీరు వెయిట్ చేస్తున్నప్పటికీ ఏది మీ ఫేవర్‌లో జరుగుతదో లేదో అని మీకు అనిపించినా, అసలిక్కడ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా జరుగుతది. కానీ, మీకు ఎక్స్‌పెక్టేషన్స్ లేనప్పుడు, మీరేంటంటే నార్మల్‌గా ఉన్నప్పుడు, ఇది మీకు బాగా అర్థమవుతది. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు కూడా అది పాజిటివ్‌గా జరిగినా స్టిల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అంతే డిఫరెన్స్. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. ఏదైనా చెప్దాము అన్నా పెద్దగా మెసేజెస్ ఏం ఛానెల్ అవ్వట్లేదు. మేబీ యూనివర్స్ ఒకటే చెప్తుంది. మీరు ఇలాగే ఇదే అని అనుకోకపోతే మీరే హ్యాపీగా ఉంటారు. దానికోసం భయపడడానికి కానీ, టైం వేస్ట్ చేసుకోవడానికి కానీ ఏం లేదు అని అర్థం. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో చూద్దాం. నేను చెప్పాను కదండీ! దీనివల్ల చాలామంది మెంటల్‌గా స్ట్రెస్ తీసుకుంటున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇది తప్ప ఇంక వాళ్ళ లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ ఏం లేవు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. సో, మేబీ ఇలా ఉంటే కష్టమేనండి. మీరేంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు న్యూర్చర్ చేసుకోవాలి. మీకేది పీస్ ఇస్తదో, మీకిక్కడ ఏది ప్యూర్ డిస్ట్రాక్షనో దాని మీద మీరు ఫోకస్ చేయడం మంచిది. ఇలా అయితే ఉండొద్దు. ఇలా ఉన్నారంటే కష్టమండి. నాకు తెలిసినంత వరకు థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయి. ఇన్‌ఫాక్ట్ మీరు డిజర్వ్ చేసేది మీకొస్తది అని చెప్పొచ్చు. ఇఫ్ మీరు నిజంగా ఈ సిట్యుయేషన్‌లో 100% ఎఫర్ట్స్ పెడితే రిజల్ట్ అలాగే ఉంటది. ఆల్రెడీ పెట్టేసుంటే. లేకపోతే ఇప్పుడు పెట్టారంటే రిజల్ట్ అనేది ఆ ప్రకారమే ఉంటది. కాకపోతే ఇక్కడ దీనివల్ల మీరెక్కువ ఆలోచించి, ఎక్కువ స్ట్రెస్ తీసుకొని, ఇదొక బర్డెన్‌లా ఫీల్ అయ్యి, ఏమైపోతదో, ఎలా అయిపోతదో, నా లైఫ్ ఏంటో అనుకోని, ఇదే ఏదో మీకు టార్గెట్ లాగా ఫీల్ అయితే మాత్రం కష్టమండి. సో, అందుకే మీరేం చేస్తారంటే, మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోండి. మీకు మీరు టైమ్ ఇచ్చుకోండి. మిమ్మల్ని మీరు ఫ్రీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఆర్ కంఫర్ట్ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. సో, బేసిక్‌గా ఇలా మీరు ఫ్రీగా ఉండడం కోసం ఎలాంటి యాక్టివిటీస్‌లో అయినా ఎంగేజ్ అవ్వచ్చు. ఐ మీన్ హెల్తీ యాక్టివిటీస్‌లో. అంటే కొంతమందికి ఎక్సర్‌సైజ్ చేయడం ఇష్టం ఉంటది. కొంతమందికి స్పోర్ట్స్ ఆడడం ఇష్టం ఉంటుంది. కొంతమందికి మూవీస్ వాచ్ చేయడం ఇష్టం ఉంటుంది. సో, బేసిక్‌గా ఇలా మీకేది ఇంట్రెస్టో అది మీకు ప్యూర్ జాయ్ తీసుకొస్తది అని అనిపిస్తే ఖచ్చితంగా దాని మీద ఎక్కువ టైం అనేది ఇన్వెస్ట్ చేయండి. మేబీ ఇంకా మీకు లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ కూడా ఉంటే వాటి మీద కూడా ఫోకస్ చేస్తే మంచిదే. బట్ అలాంటి సిట్యుయేషన్స్ మీద ఫోకస్ చేసినా ఇదే గుర్తొస్తుంది అనిపిస్తే మాత్రం ఇలా ఏవైనా ఫన్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అయితే మంచిది. ఎక్కడికైనా బయటకి వెళ్ళడం కానీ, ఐ మీన్ ట్రావెలింగ్ కానీ, సో షాపింగ్ కానీ, రెస్టారెంట్స్‌కి కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో బేసిక్‌గా మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. అండ్ ఏదైనా స్పా కానీ, మసాజ్ కానీ చేయించుకోవాలి అనుకున్నా చేయించుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇలా అంటే మీకు కంఫర్టబుల్‌గా అనిపించేవి ఏవైనా చేస్తే, అలాంటి యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అయితే మీకింక ప్రాబ్లమ్ ఉండదండి.
టైమింగ్ ఆ భయం ఉన్నా సరే కొంచెం కంట్రోల్ అవుతది. ఇక్కడ మీరు ఏంటంటే ఏది కూడా పెద్దగా చేయాల్సిన అవసరం లేదండి. మిమ్మల్ని బాగా ట్రీట్ చేసుకోవడమే. మీకు మీరు కామ్‌గా ఉంచుకోవడమే. మెంటల్‌గా పీస్ ఫీల్ అయ్యేలాగా మీరేదైనా చేసుకోవడమే. అదొక్కటే మీకిక్కడ ఇంపార్టెంట్. మిగతావేమీ కూడా అవసరం లేదు. సో, మీరు చేయాల్సిందైతే చెయ్యండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకిప్పుడున్న భయాలేంటి? ఏం చేయాలి? యూనివర్స్ ఏం చెప్తుంది? సో, ఫస్ట్ మీకున్న భయాల కోసం మాట్లాడదాం. సో, నాకు తెలిసినంత వరకు సర్ఫేస్ లెవెల్‌లో సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉన్నట్టుగా, మీరేదో చేంజ్ చేయగలరు అన్నట్టుగే అనిపిస్తుంది మీకు. కానీ, ఎక్కడో మీరు డీప్‌గా కానీ ఆలోచిస్తే, ఏది మీ కంట్రోల్‌లో లేదు. మీ లైఫ్‌ని ఇంకొకళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఆర్ మీ ఓన్‌గా మీరు డెసిషన్స్ తీసుకునే పరిస్థితి లేదు అని మీకనిపిస్తుందండి. అది మీకేంటంటే ఎక్కువ భయంగా ఉంది. బేసిక్‌గా మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్న వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు. అండ్ మీరు మేబీ ఏదో ఒక సిట్యుయేషన్ మీ కంట్రోల్‌లో ఉంది. మనం చేయగలం అన్నట్టుగా ఆ టైంకి ఫీల్ అయినా, ఎందుకో ఆ సిట్యుయేషన్ మీ కంట్రోల్‌లో లేదు అనేది మీకేంటంటే ఎక్కువ భయంగా అనిపిస్తుంది. అది ఏదైనా కూడా అవ్వచ్చు. మేబీ మీలో కొంతమంది జీవితాన్ని వ్యక్తులు కంట్రోల్ చేస్తున్నారు. కొంతమంది పరిస్థితులేంటంటే వాళ్ళ కంట్రోల్‌లో లేవు. అంటే మొత్తానికి ఇక్కడ ఏదో కానీ జరుగుతుందండి. నార్మల్‌గా సర్ఫేస్ లెవెల్‌లో అంతా ఓకే అన్నట్టుగా అనిపిస్తున్నా, డీప్‌గా కానీ ఆలోచిస్తే ఎక్కడో భయం అనేది రియల్ అన్నమాట. ఎందుకంటే నిజంగానే మీ కంట్రోల్‌లో లేదు. నిజంగానే మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, మీరెందుకో కానీ స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. హోప్‌లెస్ అన్నమాట. సో, దీనివల్ల మేబీ మీలో చాలామంది మెంటల్‌గా డిస్టర్బ్డ్‌గా ఉండొచ్చు. ఫిజికల్‌గా కూడా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మొత్తానికి ఏదో జరుగుతుందండి మీ జీవితంలో. మీ జీవితంలో జరుగుతుంది మాత్రం మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మేబీ ఇంకొక కేస్ ఏంటంటే, మీలో ఎవరో కొంతమంది సీరియస్‌గా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. దానివల్ల ఎప్పుడు ఏం జరుగుతదో, ఎలా ఉంటదో అనే భయం కూడా మీలో ఎక్కువగా ఉండొచ్చు. అంటే హెల్త్ యాస్పెక్ట్ ఎలా ఉంటది అంటే, అది మీరు కంట్రోల్ చేయాలి అనుకున్నా కొన్నిసార్లు కంట్రోల్ చేయలేకపోవచ్చు. సో, మేబీ మీరేంటంటే అలాంటిది కూడా ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేయడం వల్ల భయపడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ బేసిక్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరేం చేయాలి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయారండి. ఒక వ్యక్తి అయినా మిమ్మల్ని ట్రాప్ చేసుంటారు. మీకు మీరే ఏదో సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయి ఉంటారు. ఎమోషనల్‌గా అందుకే డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి రావాలి అనుకున్నా ఇది మీకు అంత ఈజీగా అనిపించట్లేదు. ఇక్కడ వ్యక్తులు ఉన్నారా లేదా నాకు తెలీదు కానీ, వ్యక్తి ఉన్నా లేకపోయినా స్టిల్ మీరు ట్రాప్ అయిపోయింది మాత్రం నిజం. ఇఫ్ వ్యక్తులుంటే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తున్నట్టుగా, మీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూనే ఇలా మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఆర్ మీరు సఫర్ అయ్యేలా చేస్తున్నారు. ఆర్ మీ లైఫ్‌నే కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇది పక్కన పెట్టేస్తే మీరేదైనా సిట్యుయేషన్‌లో కానీ స్టక్ అయిపోయి ఉంటే మీకు మీరుగా బయటకు రాలేకపోతున్నారు. ఇది కష్టంగా ఉంది. భయం వేస్తుంది. బయటకొస్తే ఇంకేం ఫేస్ చేస్తారో, ఆర్ ఇంకా మీ లైఫ్‌లో ఎలాంటివి జరుగుతాయో. సో, ఇలాంటి ఆలోచనలున్నాయి. ఎందుకో ఈ విషయంలోని కాన్షియస్‌గా ఉండలేకపోతున్నారు. ఆర్ మీరేంటంటే మీ పర్స్‌పెక్టివ్‌ని విడిచిపెట్టేసి అపోజిట్ పర్సన్స్ పర్స్‌పెక్టివ్ ఏంటి? ఆర్ ఆ సిట్యుయేషన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ట్రై చేయట్లేదు. ఎందుకంటే అలా తెలుసుకోవాలనుకున్న భయమేస్తుందన్నమాట మీకు. సో, మొత్తానికి ఈ సిట్యుయేషన్ ఏదైనా, ఈ పర్సన్ ఎవరైనా మీరు భయపడుతుంది మాత్రం నిజమండి. సో, మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్ నుంచి బయటకి రావడానికి కూడా లిటరల్‌గా చాలా సార్లు ట్రై చేశారు. ఈవెన్ ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నారు. బట్ మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ ప్యాటర్న్సే రిపీట్ అవ్వడం వల్ల ఇంక నేను చేయగలిగిందేం లేదు. బేసిక్‌గా నా చేతుల్లో ఏం లేనట్టుంది. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టుగా సైలెంట్ అయిపోతున్నారు. కానీ ఈ సిట్యుయేషన్‌లో మీకు కాన్ఫిడెన్స్ లేనంత వరకు, మీరు క్లియర్‌గా థింక్ చేయనంత వరకు, మీ పవర్‌ని మీరు వెనక్కి తీసుకోనంత వరకు, మీరు స్ట్రాంగ్‌గా ఉండనంత వరకు ఏది చేంజ్ అవ్వదు. ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తానండి. ఈ సిట్యుయేషన్‌లో మీకేదో సపోర్ట్ చేస్తున్నట్టుగా, గైడ్ చేస్తున్నట్టుగా మిమ్మల్ని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో, అలాంటి వ్యక్తుల్ని మీరు కట్ చేసుకోవడం ఒక్కటే మీకున్న ఆప్షన్ అండి. వాళ్ళని మీరు కట్ చేసుకోనంత వరకు మీ జీవితం ఇలాగే ఉంటది. ఇది మీకు చాలా కష్టం. ఎందుకంటే మేబీ ఈ పర్సన్ మీకు చాలా క్లోజ్ పర్సన్ అవ్వచ్చు. లిటరల్‌గా వీళ్ళు మీ లైఫ్‌లో లేకపోతే అవ్వదు అని మీరు ఫీల్ అవ్వచ్చు.
బట్ ఈ పర్సన్ ని మీరు కట్ చేసుకోకపోతే వాళ్ళు అలా కంట్రోల్ చేస్తూనే ఉంటారు. అంటే ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారండి. వాళ్ళ స్టబ్బర్నెస్ వల్ల వాళ్ళు ఇక్కడ సిట్యుయేషన్స్ ని బియాండ్ అర్థం చేసుకోకుండా మీరు ఎలా సఫర్ అవుతున్నారు, ఎలా స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళు అర్థం చేసుకోకుండా కేవలం వాళ్ళు అనుకున్నది జరగాలి, ఎలా అయినా వాళ్ళు అనుకున్న విధంగా సిట్యుయేషన్స్ అనేవి ఉండాలి అని ఆ డెస్పరేషన్ తో మిమ్మల్ని హోల్డ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో దీనివల్ల మీకు పెయిన్ అనేది ఇంటెన్స్ గా ఉంది. సో బేసిక్ గా ఇలాంటి పర్సన్ అయితే మీ లైఫ్ లో ఉండడానికి డిజర్వ్ చేయరు. అండ్ వాళ్ళు ఉన్నంత వరకు కూడా మీకు ఈ భయం కూడా పోదు. అంటే ఇది కష్టమే, కానీ డెఫినెట్ గా మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. అట్లీస్ట్ వాళ్ళని కట్ చేయలేకపోయినా వాళ్ళతో మీరు ఫైట్ చేయడం కానీ, అండ్ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం, లైక్ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలండి. మిమ్మల్ని మీరు బెటర్ గా ట్రీట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళైతే మీకోసం ఏం చేయరు. ఈవెన్ ఈ సిచ్యువేషన్ అయినా అంతే. ఇది ఎంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అయినా ఇది మీ పెయిన్ కి కానీ ఫియర్ కి కానీ వర్తా? సో నిజంగానే విడిచిపెట్టలేరా? అంత కష్టమా? మరి ఏం చెయ్యాలి అని ఇలా ఆలోచించి స్టాండ్ తీసుకోవాలండి. యాక్చువల్‌గా ఇక్కడ మీ ఎమోషన్స్ అనేవి ఎలా ఓవర్‌ఫ్లో అవుతున్నా మీ భయాన్ని మీరు ఫేస్ చేయాలి. మీరు ఫైట్ చేయాలి. లిటరల్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరు స్టాండ్ తీసుకోవాలండి. ఇది మేబీ ఆ వ్యక్తులకి క్రూయల్‌గా అనిపించొచ్చు. ఆర్ మీరేదో వాళ్ళని బీట్రే చేస్తున్నట్టుగా అనిపించొచ్చు. వాళ్ళకి ఏమనిపించినా మీకు సంబంధం లేదు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులుంటారు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయాలని ట్రై చేస్తుంటారు. సో మళ్ళీ అలాగైతే ట్రాప్ చేయొచ్చు అని. సో అలాంటి ట్రాప్‌లో ఎవరు పడొద్దు. అండ్ ఇంకొకటేంటంటే వాళ్ళు ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసినా మీరెప్పుడైతే వాళ్ళ కంట్రోల్‌లో ఉండరో, మీరు చేయాలనుకుంటుంది చేస్తారో, అప్పుడు కూడా వాళ్ళు అలాగా ఎమోషనల్‌గా కాకుండా డైరెక్ట్‌గా బ్లాక్‌మెయిల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా అంటే ఓపెన్ అప్ అయిపోతారు. ఆల్‌మోస్ట్ మీకు అర్థమైపోతది కాబట్టి సిట్యుయేషన్. అప్పుడు కూడా మీరేంటంటే మిమ్మల్ని చూజ్ చేసుకోవాలి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. అప్పుడే ఈ సిట్యుయేషన్‌లో మీరు చేంజెస్ చూస్తారు. మీ భయాలనేవి అప్పుడే పూర్తిగా ఎండ్ అవుతాయి. సో ఇలా మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉండడం ఇంపార్టెంట్ అండి. నాకు తెలిసి మీరు కూడా క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే టైగర్ ఐ యూజ్ చేయొచ్చు. కాంబినేషన్‌లో అయితే బ్లాక్ టార్మలిన్, టైగర్ ఐ కూడా వేర్ చేయొచ్చు. మీకోసం మీరు స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడాలి అని మీరు అనుకుంటే కమ్యూనికేషన్ బేసిస్‌లో క్రిస్టల్స్ అయితే లాపిస్ లజూలి వేర్ చేయొచ్చు. టర్కోయిజ్ కూడా వేర్ చేయొచ్చు. సో ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని దగ్గరలు మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. భయపడుతున్నారు. అందుకే మళ్ళీ విత్‌డ్రా అవుతున్నారు. కానీ ఎక్కడా కూడా మీరు విత్‌డ్రా అవ్వకుండా ముందుకే వెళ్ళాలండి. నెక్స్ట్ టైము ఈ సిట్యుయేషన్‌లో మీరు చేంజ్ చూడాలి. ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడాలి అనుకుంటే దీన్ని ఫేస్ చేయాలి. దీనికోసం మీరు ప్లాన్ చేయాలి. అట్‌లీస్ట్ ప్లాన్ చేయకపోయినా ఓవరాల్‌గా సిట్యుయేషన్ ఏంటి? మీరేంటి? మీరెలా స్టక్ అయిపోయారు? అనేది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేసిన తర్వాత కష్టమైన ఎఫర్ట్స్ పెట్టాలి. మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేయాలి. అలా చేస్తేనే ఇది కొంత కాన్‌ఫ్లిక్టెడ్‌గా అనిపించినా, స్ట్రగుల్‌లాగా అనిపించినా మీరు బయటికైతే వస్తారు. లేకపోతే ఇక్కడే ఉంటారు. లైఫ్ లాంగ్ ఇలా భయపడుతూనే ఆర్ సరెండర్ అయిపోతూనే ఉండాల్సొస్తది. దీనికి ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఇది మీ చేతుల్లోనే ఉంది. మీరు మీకోసం స్టాండ్ తీసుకుంటే ఏం జరిగినా పర్వాలేదు. బట్ నా లైఫ్‌ని నేను కంట్రోల్ చేయాలి. నా లైఫ్ నా చేతుల్లో ఉండాలి అంతే అని అనుకుంటే మాత్రం ఇది మీకు కష్టం కాదు. లేదు నేనిక్కడ థింగ్స్‌ని సేఫ్‌గానే ఆపరేట్ చేయాలి. నా పరిస్థితి బట్టి నాకు తప్పదు అనుకుంటే ఇలాగే ఉంటది. ఈ ప్యాటర్న్ బ్రేక్ చేయడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది. యూనివర్స్ ఏంటంటే మీరెంత స్ట్రాంగ్ అవుతారు, ఎలా హ్యాండిల్ చేస్తారనేది చూస్తుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో ఫైనల్‌గా అడ్వైస్ ఏంటో ఒకసారి చూద్దాం. రియాలిటీ చెక్ నీడెడ్ అంట. అంటే మీలో కొంతమందికి రియాలిటీ ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. కేవలం మీకేదనిపిస్తుందో ఇంక అదే. అందుకే భయం అనేది ఎక్కువైపోతుంది. బట్ రియాలిటీ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేసిన తర్వాత దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే, దాని ప్రకారం మీరు ఏదైనా చేంజెస్ చేసుకోగలరు. ఫస్ట్ మీరు తెలుసుకోవాలండి. తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రాసెస్ కూడా చేసుకోవాలి. ఆ తర్వాత మీరు చేయాల్సింది చెయ్యాలి. ఏది ఏమైనా ఒకటైతే చెప్తానండి. మేబీ ఇక్కడ ఈ పర్సన్‌తో మీకు ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉండొచ్చు. ఆర్ ఈ సిట్యుయేషన్‌తో మీరు ఒక అటాచ్‌మెంట్ పెంచుకొని ఉండొచ్చు. ఇంకా ఎక్కడో బ్లైండ్‌గా చేంజెస్ వస్తాయేమో అనుకోని హోప్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. బట్ మీ టైమ్‌నయితే ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దు. అలా మీరు వేస్ట్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ లేదు. ఫైనల్‌గా మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందైతే అర్థం చేసుకోవాలి. మీ పరిస్థితి ఏంటి? మీరు అసలు ఏం ఫేస్ చేస్తున్నారు? దీనివల్ల మీకేంటి బెనిఫిట్? నిజంగానే మీరు బెనిఫిట్ అవుతున్నారా? కేవలం అలా మీ ఎమోషన్‌తో మీరు ఫీల్ అవుతున్నారా? ఇలా చాలా అర్థం చేసుకోవాలండి. వన్స్ మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది చేయాలి. అలా చేస్తేనే మీరు ఈ భయాన్ని విడిచిపెట్టగలరు. అండ్ మీ జీవితం మారుతది బేసిక్‌గా. చాలా కాలం నుంచి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉండిపోయినట్టున్నారు. సో, మీకేంటంటే సడెన్‌గా
కొన్ని మార్పులు చేసుకోవాలి అన్న భయం వేస్తూ ఉండొచ్చు. అలా అని ఇందులో ఉండాలన్న భయం వేస్తుంది. సో, బేసిక్‌గా ఇదైనా కష్టంగానే అనిపిస్తుంది. అదైనా కష్టంగానే అనిపిస్తుంది. కాకపోతే కంఫర్ట్ జోన్‌ని మేబీ విడిచిపెట్టడానికి రెడీగా లేరేమో. లేకపోతే ప్రాక్టికల్‌గా థింక్ చేయడానికి ఆర్ రియాలిటీని అర్థం చేసుకోవడానికి రెడీగా లేరేమో. బట్ ఇప్పుడు మాత్రం మీరు రెడీ అవ్వాలండి. ఇంకా ఈ ఓల్డ్ పర్సన్‌లా ఉంటే మాత్రం చాలా కష్టం. చాలా ఇబ్బంది పడతారు. సో, ఫైనల్‌గా మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి. అండ్ మీ మంచి కోసమే మీరు చేస్తున్నారో అదొక్కటి మాత్రం మీరు నమ్మండి సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.